ఆదిలాబాద్ లో కొందరు రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా కనీసం ప్రతిపాదనలు కూడా లేకుండానే తమ వెంచర్లకు వెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ వంతెనలనే నిర్మించుకుంటున్నారు. దీనిపై కొన్ని నెలలుగా మున్సిపల్ రెవెన్యూ అధికారులకే కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. రణదీవి నగర్ సమీపంలోని వాగుపై ప్రైవేట్ వంతెన నిర్మించడమే కాకుండా సదరు వాగును సైతం ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ లో రియల్ దందాపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా రియల్టర్లకు సంబంధించినటువంటి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. గతంలో ఉన్నటువంటి గులాబీ సర్కారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పూర్తి అండదండలతో ఇక్కడ ఎంతగా యథేచ్ఛగా రియల్టర్లు చెలరేగిపోయారు అనడానికి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలే మనకు ప్రత్యక్ష నిదర్శనంగా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ మనకు దృశ్యాల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది రణదివే నగర్ కు ఆవల ఉన్నటువంటి 73 సర్వే నంబరు. ఇది పూర్తిగా దాదాపుగా 25 ఎకరాలకు పైగా స్థలంలో వేసినటువంటి ఆ యొక్క ఏదైతే వెంచర్ ఉందో ఇది ప్రైవేట్ వెంచరు. అయితే ఇక్కడ రణదివే నగర్ కు వెనక భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఈ వాగు ఉందో దీన్ని పూర్తిగా కుచించే విధంగా ఇక్కడ భర్తీ పోసి అక్కడ కూడా ప్లాట్లు అమ్మడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ మంజూరు కానీ నిధులు కానీ ఏ విధమైనటువంటి ప్రభుత్వ ప్రమేయం లేకుండానే కనీస ప్రమేయం లేకుండానే ఇక్కడ రియల్టర్లు యథేచ్ఛగా వాళ్ళ వెంచర్కు వెళ్ళడానికి అనుకూలంగా వాళ్ళు స్వయంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క వంతెనను చూడవచ్చు. అది కూడా ప్రైవేట్గా నిర్మించినటువంటి ఈ యొక్క వంతెన పైన పూర్తిగా పగుళ్లు తేలినటువంటి పరిస్థితి. ఈ వంతెన నిర్మాణం కూడా పూర్తిగా నాసిరకంగా ఉండడానికి ఆ పగుళ్లే అక్కడ తేలినటువంటి ఏవైతే ఇనుప రాడ్లు ఉన్నాయో అవి కూడా మనం ప్రత్యక్ష నిదర్శనంగా చూడవచ్చు. అయితే దీనంతటికి కూడా వెనుక ఉండి మాజీ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఆయనకు సంబంధికులు కావచ్చు, ఎవరిదైనా ప్రమేయం ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా స్థానికంగా పూర్తిగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క దీనిపైన ఈ ప్రైవేట్ గా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క వంతెన కావచ్చు, అలాగే ఈ యొక్క వాగును కొంత కప్పివేసి అంటే మట్టితో కప్పి అక్కడ ప్లాట్లు విక్రయించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల పైన కావచ్చు, స్థానికులు కొంతమంది కొద్ది నెలలుగా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇటు మున్సిపల్ యంత్రాంగం నుండి కానీ ఇటు స్వయంగా గ్రీవెన్స్ లో కలెక్టర్కే ఈ విషయమై మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి. అంటే అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్య వైఖరిని కూడా మనకు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క వంతెన ఎవరు నిర్మించారు? మీరు గ్రీవెన్స్ లో ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఇదివరకే, అలాగే మున్సిపల్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులకు సంబంధించి ఈ విషయంలో స్పందన ఏ విధంగా ఉంది? స్పందన ఇంకా ఏమీ లేదు. అధికారం పార్టీ ఉండే కదా, ఈరోజు 8 నెలల నుంచి మేము ప్రయత్నిస్తున్నాం, దీన్ని కంప్లైంట్ ఇస్తున్నాం, ఏం జవాబు లేదు దీని మీద. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి తప్ప ఏమీ లేదు. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఇది మొత్తం చేస్తున్నారు. 24 ఎకర్లు మొత్తం ఇచ్చేసి ఎన్ఓసి లేకుండా, ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా, ఏమీ లేకుండా ఇది ఇచ్చేశారు. అంటే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ అనుమతులు కానీ నిధులు కానీ ప్రపోజల్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేక పూర్తిగా ప్రైవేట్దేనా? ఏమి లేదు, మొత్తం ప్రైవేటే. ఏ పర్మిషన్ లేదు, ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం లేదు, మొత్తం ఇల్లీగల్ ఇది. అయితే ఈ యొక్క బ్రిడ్జ్ కు సంబంధించినటువంటి విషయంలో మీరు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పుడు కలెక్టర్ స్పందన ఏ విధంగా ఉంది? దీనిపైన ఏమైనా చర్యలకు ఆయన ఆదేశించడం జరిగిందా? ఎంఆర్ఓకి ఆదేశం ఇచ్చాడు, కానీ ఇంకా ఇప్పటిదాకా అయితే ఇంకా ఏమీ లేదు. ఇప్పటిదాకా కలెక్టర్ గారికి కూడా 2-3 సార్లు ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ దీనిపైన ఇటు మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, స్వయంగా జిల్లా కలెక్టరే కావచ్చు స్పందించనటువంటి పక్షంలో తదుపరి మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ఆలోచన చేస్తున్నారు? హైకోర్టుకి ఆదేశం కోరుకుంటున్నాం హైకోర్టు ద్వారా. ఇది మొత్తానికి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకంగా ప్రభుత్వ నాళాలను అంటే వాగులనే మూసివేసేటటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ తమ వెంచర్లకు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా ఏకంగా ప్రైవేటు వంతెనలను నిర్మిస్తున్నప్పటికీ కూడా దీనిపైన స్వయంగా ఇటు మున్సిపల్ అలాగే జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి ఈ విషయంలో 8 నెలలుగా తాము కృషి చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితం రాలేదని చెప్పి అంతిమంగా అధికారులు స్పందించినటువంటి పక్షంలో దీనిపైన హైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి స్థానికులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది రియల్టర్లకు సంబంధించినటువంటి ఇష్టారాజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆదిలాబాద్ రణదివే నగర్ నుండి కెమెరా పర్సన్ నర్సింగ్ తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.